V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్క ఫోటో ప్రభుత్వాలను కళ్ళు తెరిపిస్తుంది. తెలుగు యూనివర్సిటీ ఆర్ట్స్ గ్యాలరీలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మధు యాష్కి గౌడ్. ఎల్బీనగర్ పోలీసుల దాడిలో గాయపడిన మహిళకి న్యాయం చేయాలి. దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్ రావు డిమాండ్. కుప్పం పెద్ద బంగారు నత్తం చెరువులో నీట మునిగిన యువకుడు మృతి. మృతదేహాన్ని వెలికితీసిన అగ్నిమాపక సిబ్బంది. కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. 3 స్థానాలకు గ్రామ వార్డు ఉప ఎన్నికలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్క ఫోటో ప్రభుత్వాలను కళ్ళు తెరిపిస్తోందని మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆర్ట్ గ్యాలరీలో హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మధు యాష్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ఫోటోలను ఆయన ఆసక్తిగా తిలకించారు. సంతోష బాధలతో పాటు అన్ని భావోద్వేగాలను ఒక ఫోటో తెలియజేస్తుందన్నారు. ప్రజలకు నిజాలను చూపించేది ఒక ఫోటో మాత్రమే అని, తన మొట్టమొదటి హాబీ కూడా ఫోటోగ్రఫీ అని తెలిపారు. ఔత్సాహికులకు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణాలకు తెగించి ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్స్ కి సరైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మధు యాష్కి ఫోటోగ్రాఫర్స్ అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హై ఆక్టేన్ అండ్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఫోటో ఎగ్జిబిషన్కి రావడం చాలా సంతోషంగా ఉన్నది. నాకున్న ఫస్ట్ హాబీ ఫోటోగ్రఫీ. నేను కూడా ఫోటో తీస్తూ ఉంటాను. అంటే ఫోటో తీయడం ఒకటి కొన్ని ఆనందంగా ఉండొచ్చు,
కొన్ని బాధాకరంగా ఉండొచ్చు. కానీ మీ ఫోటో చూస్తూ ఉంటే ఒకటి అంటే బస్సులో కిక్కిర్చున్న ప్యాసింజర్ని చూసి మీరు తీసిన ఫోటోతోటి మిత్రులు చెప్తా ఉండే ప్రజనారు అక్కడ కొత్త బస్సులు వేసిందని చెప్పి. అట్లా ఫోటోకున్న యొక్క ప్రభావం దాన్ని చాలా విపరీతంగా కూడా ఉంటుంది. ఆనందం కూడా కలిగిస్తుంది, కన్నీరు తెప్పిస్తుంది, ప్రభుత్వాలని కళ్ళు తెరిపిస్తుంది, ప్రజలకు నిజాలను చూపిస్తుంది. అంటే ఒక ఫోటోతో ఎల్బీ నగర్ పోలీసుల దాడిలో గాయపడిన మహిళకి న్యాయం చేయాలని దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్ రావు అన్నారు. కర్మన్ఘాట్ జీవన్ హాస్పిటల్లో ఆయన బాధిత మహిళను బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దర్యాప్తు చేసి నిజానిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రులుగా మహిళలు ఉన్నప్పటికీ ఒక గిరిజన మహిళకి జరిగిన దాడిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అశోక్ ఎనికిరా తల్లి మీద సాయంత్రం అమ్మాయిని తీసుకొని మన వాళ్ళు పోయిస్తారు. చూసి మిగతా విషయం చెప్తారు. పిల్లలు వచ్చి తీసుకో సార్ బీజేపీ ఎమ్మెల్యే మనిషి స్పందించాలి. ఇది ఒక కులానికి జరిగిందో ఒక కుటుంబానికి జరిగిందో అనేటువంటి రీతిలో కాకుండా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించాలి. చాలాసార్లు చెప్తా ఉంటారు మా ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని. ఆ పేద కుటుంబానికి ఒక 2 BHKని వెంటనే మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల 1,00,000 ఇళ్లలో వంచుతామని చెప్తున్నారు కాబట్టి వెంటనే ఒక 2 BHK ఇవ్వడంతో పాటు 18 సంవత్సరాల వయసు నుండి మేజర్ అయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వారి కూతురికి ఎక్కడో ఒక చోట అవుట్ సోర్సింగ్ కింద కానీ లేదా ప్రభుత్వంలో కానీ ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యువరాజు గారు మీ ట్విట్టర్ వెంటనే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయం జరిగేంత వరకు వారి సంఘం సభ్యులు, వారి కులం సభ్యులే కాకుండా సమాజం అంతా, భారతీయ జనతా పార్టీ అంతా వారికి అండగా ఉంటుంది. మా 2 జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. ఇంటి ఓనర్ను కలుస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులలో వారిని ఖాళీ చేయించాలనేటువంటి ఆలోచన మానుకోవాలని చెప్తాం. రేపు పంచబోతున్నటువంటి 2 BHKలో ఆ కుటుంబానికి ఒక 2 BHK వచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. బాధిత మహిళను పరామర్శించిన తర్వాత జరిగిన సంఘటన పట్ల నేను సెంట్రల్ యూనివర్సిటీలో PG డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ కూడా చేసినటువంటి వ్యక్తిని, మానవ హక్కుల కోసం పోరాడి అనేక సందర్భాల లోపల నిలబడినటువంటి వ్యక్తిని. ఒక గిరిజన మహిళ పట్ల జరిగినటువంటి దాడి పట్ల రాచకొండ కమిషనర్ DS చౌహాన్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. బాధ్యులైనటువంటి SHOతో పాటు ఆ మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన సందర్భంలో స్టేషన్లో ఉన్నటువంటి అందరి మీద కూడా DCP గారి నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇచ్చినారు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగకుండా చూస్తారని కూడా కమిషనర్ గారు మాట ఇచ్చినారు. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద FIR నమోదుతో పాటు వారి మీద మామూలుగా ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టినప్పుడు ఏ రకంగా అయితే పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారో, బాధితులైనటువంటి కానిస్టేబుల్ అయినా, SI అయినా, CI అయినా బాధిత అందరినీ కూడా అదే రకంగా అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినప్పుడు మాత్రమే పోలీసుల పట్ల సమాజం లోపల గౌరవం పెరుగుతుందని చెప్పి నేను కమిషనర్ గారికి చెప్పినాను. గతంలో మీకు అందరు గుర్తుండే ఉంటుంది, మా జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారి మీద పోలీసులు దాడులు చేసిరు. అప్పుడు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినాం. అప్పుడు FIR నమోదు కాలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా FIR నమోదు చేసి చర్య తీసుకుంటామని కమిషనర్ గారు ఒక మాట మాట్లాడినందుకు నేను కమిషనర్ గారిని అభినందిస్తున్నా. కానీ వంతుకు 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి చిత్తూరు జిల్లా కుప్పంలోని పెద్ద బంగారు నత్తం చెరువులో నీట మునిగి యువకుడు మృతి చెందాడు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగాడు. యువకుడి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మృతుడు కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన చరణ్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్రలు నువ్వు అదన్నా వేసుకోకోసాను నువ్వు. అటే కృష్ణ
ఖమ్మం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 3 స్థానాలకు గ్రామ వార్డు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుండి గ్రామ వార్డు ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల అధికారి విజేతలను ప్రకటించనున్నారు. గూడుపల్లి మండలం పీబీవాడ పంచాయతీలో ప్రాథమిక పాఠశాలలో 4వ వార్డు గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఫాతిమానగర్లో లార్డ్స్ ఆటోమోటివ్ ఎక్స్క్లూజివ్ షోరూంను లార్డ్స్ ఆటోమోటివ్ నేషనల్ హెడ్ దీపక్ చాబ్రా ప్రారంభించారు. కాజీపేట ఫాతిమానగర్లో నిర్వాహకులు డీలర్ శివాజీ ఏర్పాటు చేసిన షోరూంను ముఖ్య అతిథిగా హాజరైన దీపక్ చాబ్రా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బ్రాంచ్ లార్డ్స్ ఆటోమోటివ్ షోరూంను ఫాతిమానగర్లో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లార్డ్స్ ఆటోమోటివ్ జోనల్ హెడ్ కృష్ణ సుమంత్, లార్డ్స్ ఆటోమోటివ్ ఏఎస్ఎం సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చి లార్డ్స్ ఆటోమోటివ్. మేము లార్డ్స్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర బేస్. సో మేము వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇది వచ్చేటప్పటికి దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 48 volts అండ్ 60 volts. లిథియం అయాన్లో ఉంది, లేదా యాసిడ్లో రెండింటిలో ప్రొవైడ్ చేస్తాం. సో మార్కెట్లో మాదేంటంటే బెస్ట్ ప్రైస్ అనమాట. కాంపిటేటివ్ ప్రైస్ వచ్చి బెస్ట్ ప్రైస్ ఇస్తాం. విత్ 56,000 నెక్స్ట్ షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది మా దగ్గర. ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది? ఒక ఛార్జ్ వచ్చేటప్పటికి దీనిలో డిఫరెన్స్ ఉన్నాయి. 60 నుంచి 100 వరకు వస్తుంది. డిఫరెంట్ వేరియంట్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఈ ఛార్జింగ్ పెట్టడం వల్ల వెహికల్స్ ఫెయిల్ అవుతున్నాయని అడుగుతున్నాను. దానికి వచ్చేటప్పటికి బిఎంఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఇది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి. అండ్ మీరు ఇచ్చే ఛార్జర్ వచ్చి ఆటోమేటిక్ ఛార్జర్ అనమాట. వర్క్స్ అది వెహికల్ ఫుల్ అవగానే ఛార్జింగ్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఛార్జ్ తీసుకోదు ఇక. అండ్ దీనిలో ఎంసీబీ సిస్టమ్ ఉంటుంది అనమాట. వెహికల్కి వచ్చి ఎంసీబీ ఇస్తాం. ఇది ఆటోమేటిక్గా టిప్ అయిపోతుంది. వన్స్ ఏదైనా ఇది జరిగినా సరే అమౌంట్ తిప్పదు. వన్స్ ఇది టిప్ అయిపోయిందండి, వన్స్ ఇది టిప్ అయిందాక బండి మొత్తం షట్ డౌన్ అవుతుంది. బండికి ఆన్ చేసినా ఏం చేసినా ఇది చూస్తాం. ఇది మళ్ళీ ఇది ఆన్ చేస్తేనే బండి ఇది బై మిస్టేక్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్లన్నింటిలో బ్యాటరీస్కి ఇన్సూరెన్స్ ప్రైస్ ప్రైస్ చెప్తారు. దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్పండి. मेरा नाम दीपक छाबरा है. मैं नेशनल सेल्स हेड हूँ लॉर्ड्स ऑटोमोटिव का. आज हमने इनॉग्रेशन करा है 2 व्हीलर EV कंपनी के लिए यहाँ पर. और अभी हम लोग पैन इंडिया प्रेजेंट है. हम लोग प्रेजेंट है 22 स्टेट्स के अंदर. हमने अभी तक 16,000 इलेक्ट्रिक व्हीकल्स बेचे हैं और हमारे 267 डीलर्स पैन इंडिया. हम लोग चाहते हैं एक क्वालिटी EV प्रोडक्ट 2 व्हीलर्स अपने कस्टमर्स को दें, एक अच्छी सर्विस दें और सस्टेनेबिलिटी लाएँ, अपने क्लाइमेट को, अपने एनवायरनमेंट को बेटर बनाएं.
రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల నుండి ఉద్యోగాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లేవారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని గల్ఫ్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూచించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన లేదా ఏజెంట్లను సంప్రదించే ముందు రాజన్న సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 87 12 65 64 11 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఆన్లైన్లో గల్ఫ్ ఏజెంట్ల గురించి తెలుసుకోవడానికి emigratE.gov.in సంప్రదించాలన్నారు. ఉద్యోగం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. హాయ్ సార్, నా పేరు సతీష్, విలేజ్ గుండారం, మండల లెల్లపేట. నేను ఉపాధి గురించి సౌదీ వెళ్ళడానికి బిఎంఆర్ ఆఫీసు జగిత్యాలో బాబరాజ్ అనే ఏజెంట్ దగ్గర పెట్టిన సార్. నేను ఎంప్లాయ్మెంట్ విజన్ మీద పెట్టిన. అయితే అతను వెళ్ళడానికి 1,40,000 అడిగిండు. అయితే వర్క్ బాగుంటుంది, సాలరీ కూడా బాగుంటుంది అంటే డబ్బులు ఇచ్చేసినాం సార్. అక్కడికి వెళ్ళాక వర్క్ లేదు, ఏం లేదు, తినడానికి ఫుడ్ కూడా లేదు సార్. చాలా ఇబ్బంది పడ్డాం. ఆయనకు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు సార్. మేము ఇక ఏది దిక్కుతోచగా మేము పోలీసులు పట్టుకెళ్ళి సార్ జైల్లో ఉన్నాము. ఒక 15 days జైల్లో ఉన్నాము. అక్కడ కూడా కరెక్ట్ అయిన ఫుడ్ లేదు, ఏం లేదు సార్. మా చేతిలో డబ్బులు లేకపోతే ఇంటికా నుంచి 50,000 తెప్పించుకొని వచ్చేసినాం సార్. ఇక్కడికి మా లెక్క ఎవరు మోసపోవద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు. అగర్ వేరే వాళ్ళు వెళ్ళాలనుకుంటే పోలీసుల శాఖను సంప్రదించి వాళ్ళు ఓకే అనుకుంటేనే వెళ్ళండి. మా లెక్క పోవద్దు, ఇబ్బంది పడద్దు. దీన్ని మాకు సహకరించిన పోలీసు బృందానికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. నమస్కారం సార్, మాది విలేజ్ తిమ్మాపూర్, మండలం మెల్లిరెడ్డిపేట్. ఇట్లా మాకు ఏజెంట్ సౌదీ పంపించాడు. సౌదీ పంపించినాక మాకు ఎలాంటి వర్క్ లేదు, ఎలాంటి వర్క్ లేదు. అక్కడికి అయినాక మాకు ఫుడ్ బరాబర్ లేదు. ఇట్లా మా వర్క్ లేక రోడ్ల మీద తిరిగినాక కూడా మాకు పోలీసు వాళ్ళు ఇట్లా అకమల్ లేక పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక కూడా మాకు ఇంటికి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకొని మా జైల్లో కూడా 15 రోజులు ఉన్నాం. అక్కడ కూడా సరైన ఫుడ్ లేదు, ఏం లేదు. అక్కడ కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ నుంచి కూడా మేము పైసలు కొట్టించుకొని ఇండియా వచ్చినాం. ఓకే, మీరు నకిలీ ఏజెంట్లని నమ్మకండి, నమ్మి మోసపోకండి. మా లెక్క మీరు కూడా మోసపోకండి. నా పేరు రాజు. నేను మా స్నేహితులు ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళాలని ఓ ఏజెంట్ను ఆశ్రయించగా మాకు ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఇప్పిస్తా అని మా దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని విదేశాలకు పంపకుండా మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడు. అంతేకాకుండా స్నేహితుడిని ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తా అని టూరిస్ట్ వీసా ఇచ్చి గల్ఫ్ పంపిస్తే అక్కడ కూడా ఏజెంట్ చెప్పిన ఉద్యోగం లేక ఎలాంటి వస్తువులు లేక మోసపోవడం జరిగింది. ప్రజలు కూడా మాలాగా ఎవరు మోసపోకండి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు, దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళ్ళే నిరుద్యోగులు నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు తప్పుడు ధ్రువపత్రాలతోటి బయటకు పంపించి వాళ్ళు అక్కడ పని లేకుండా చేస్తారు. తర్వాత అక్కడ జైల్లో పోవడానికి కారణమవుతారు, జైల్లో పడడానికి కారణమవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. ఏదన్నా కావాలంటే జెన్యునిటీ తెలుసుకోవాలంటే ఆన్లైన్లో ఏజెంట్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలి. లేదు అని అంటే జిల్లా పోలీస్ యంత్రాంగం స్పెషల్ బ్రాంచ్, జిల్లా రాజన్న సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్ ఉంది. 8712-656-411 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఏజెంట్ ఎవరు, అతని కెపాసిటీ ఏంది, అతను పంపగలుగుతాడా లేకపోతే ఏందనేది కూడా మీకు. రహ్మత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న రెడ్ రోజ్ స్కూల్లో ఘనంగా బోనాలు నిర్వహించారు. పాఠశాలలో సాంప్రదాయంగా బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలను నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళా టీచర్లు నగర వీధుల్లో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పోతరాజు విన్యాసాలు, డప్పు దరువులతో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి బోనాల పండుగను చాలా వైభవంగా చేస్తున్నామన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి మేజర్ పంచాయతీ 13వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. దీంతో అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నిక జరుగుతోంది. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఒకరైతే అధికార పార్టీలోనే ఉంటూ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి కుమారుడు కొన్నిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరో అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అందరూ రాదు అందుకే ఇతర పంపించి అందుకే నమస్కారం ఇతను పోయినది ఈడ కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం టేకుమంద గ్రామానికి చెందిన కె పొన్నమ్మకు 0-17 సెంట్లు భూమి ఉంది. వీరికి 1996లో బంగారుపాలెం తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. అప్పటి నుండి వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూమికి ఢిల్లీ కుమార్, వరలక్ష్మి, సాంబయ్య, మునిరాజులు, రఘుపతి వీరందరూ కలిసి 72 సెంట్లు 0-17 సెంట్లు భూమి తమదే అని గొడవ పడుతున్నారు. గతంలో వెళ్తున్న దారి నుండి మీకు సంబంధం లేదంటూ వెళ్లే దారిలో తమను పొలం దగ్గరికి పోనివ్వలేదని పొన్నెమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుమారులను కొట్టి చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పొన్నమ్మ కుటుంబీకులు మీడియాతో మొరపెట్టుకున్నారు. బంగారుపాలెం మండలం, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం రెవెన్యూ. ఇక్కడ మా నేల సమస్యకి వచ్చినాము. మాకు 92లో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇచ్చినారు. నేల 92లో వచ్చిన అప్పటి నుండి ఇదే దారిలో పోతున్నాము. ఇప్పుడు వచ్చి మీకు దారి లేదు, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని మమ్మల్ని కొట్టినారు. ఇంతకు ముందు కూడా కొట్టినారు. ఇప్పుడు మళ్ళా ఢిల్లీ కుమారు, రఘుపతి, మున్రాజే వీళ్ళందరూ చేరి కొడుతున్నారు. నేను ఇక్కడ ఊర్లో ఉండేలేదు, మా అమ్మ అవుతే ఉంటుంది. ఆమెను 2-3 సార్లు కొట్టి ఇచ్చేసినారు. మేము స్పందనకు ఇచ్చినాము, రెవెన్యూకి ఇచ్చినాము. ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు. దాన్ని వాళ్ళ
ఏమీ లేదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని నిలేస్తున్నారు. దానికి మీరే ఏదైనా సహాయం చేయండి. దారి సమస్య కూడా మాది, మీరు ఏడన్నా పోయి తెలుసుకోండి. ఇది మాది అని మమ్మల్ని చైన్ లేక రానివ్వట్లేదు 3 ఏళ్లుగా. మీకు రికార్డ్స్ ఉన్నాయా? రికార్డ్స్ పక్కాగా ఉన్నాయి, అన్ని పక్కాగా ఉన్నాయి. కంప్లైంట్ కూడా ఇచ్చినాను. కంప్లైంట్లు కూడా 3 సార్లు ఇచ్చినాను. స్పందనకు పోయి ఇచ్చినాను. ఇది మా రికార్డు, పాస్బుక్ రికార్డు. ఇది జెరాక్స్. సరే, మీకంతా పక్కాగా ఉన్నాయి? పక్కాగా ఉన్నాయి. కానీ ఊర్లో పెద్ద మనుషులకు చెప్పినా, ఎవరికి చెప్పినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లకు వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు 6 టన్నుల కాయ బండ మీద కోసేసి మామిడికాయ మమ్మల్ని ఎత్తనేయకుండా 4 పక్కల కొట్టేదానికి వచ్చి నిలేస్తే మేము మా ఊరి సర్పంచ్ ఎంపీటీసీ పోయి చెప్తే నేను రెడీ చేస్తాను, మీరేం చేద్దాం వచ్చేయండి ఊర్లోకి బండి పంపిస్తానని చెప్పి 4 రోజులుగా తిప్పించుకొని మా చెల్లైంది పన్నెమ్మ తిరిగి సాలైపోయి ఏమైనా ఎండిపోతా ఉన్నాయంటే వాళ్ళ వీళ్ళ అనేది పంచాయతీ పెట్టినప్పుడు వాడు డ్యూటీకి పూసేది ఢిల్లీ అనే కుమారుడు ఈ కాయలు ఎండ పోసేసి మమ్మల్ని అమ్మని ఢిల్లీ కుమారు వరలక్ష్మి ఇద్దరు కొట్టి నన్ను ఇది చేసేసినారు. లైన్ కాలేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చినాం సార్. మేము ఇచ్చినాము కానీ తీసుకోవట్లేదు సార్. తీసుకున్నారు ఎట్లా వచ్చినారు కదా, ఇచ్చినారు. పాపం పోలీస్ అయినా వచ్చినాడు, చూసుకొని పోయినాడు సార్. మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎక్కడ పోయినా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మాకు ఏదైనా న్యాయం చేయండి. మాకు అన్ని పక్కాగా ఉన్నాయి సార్. తిరిగి సత్యసాయి జిల్లా మామిళ్లపల్లి సమీపంలో ఎంజీ హెక్టర్ KA 51 MS 1197 కారు బోల్తాపడి కాలి బూడిదయ్యింది. కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒక్క ఫోటో ప్రభుత్వాలను కళ్ళు తెరిపిస్తుంది. తెలుగు యూనివర్సిటీ ఆర్ట్స్ గ్యాలరీలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మధు యాష్కి గౌడ్. ఎల్బీనగర్ పోలీసుల దాడిలో గాయపడిన మహిళకి న్యాయం చేయాలి. దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్ రావు డిమాండ్. కుప్పం పెద్ద బంగారు నత్తం చెరువులో నీట మునిగిన యువకుడు మృతదేహాన్ని వెలికి తీసిన అగ్నిమాపక సిబ్బంది. కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. 3 స్థానాలకు గ్రామ వార్డు ఉప ఎన్నికలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.